హలో అండి, ఇవాళ మీకు ఒక డిఫరెంట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అది ఏంటి అంటారా? పెసర పునుగుల పులుసు అండి. ఈ పులుసు అనేది నేను ఎలా చెప్తున్నానో అలా యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు, వీకెండ్స్ నాన్ వెజ్ ఏదన్నా లేదు కొంచెం ఎక్కువ టైం ఉంది, గెస్ట్లు ఎవరన్నా వస్తున్నారు అని అనుకున్నప్పుడు అలాంటి టైంలో ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. తప్పకుండా చాలా చక్కగా లైక్ చేస్తారు. సో ఫస్ట్ అయితే ఇలా పెసరపప్పు తీసుకొని 3 సార్లు కడిగి శుభ్రంగా వాటిని ఇలా నీళ్లు పోసి నానపెట్టండి. అంటే 3 అవర్స్ నానపెట్టాలి. సో ఇదిగోండి 3 అవర్స్ తర్వాత నాకైతే చక్కగా ఇలా నానిపోయినాయి అన్నీ. ఈ వాటర్ అన్నీ నేను వడకట్టుకొని వాటర్ అనేది లేకుండా ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఇందులో 1 ఇంచు వరకు అల్లం తీసుకోవాలి అండ్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా మెత్తగా ఫైన్గా పేస్ట్ కింద గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులో వాటర్ అనేది యాడ్ చేయొద్దు. మీకు పునుగులుగా కావాలి కాబట్టి కొంచెం పేస్ట్లా గట్టిగా ఉండాలి. సో ఇందులో కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నాను. ఈ జీలకర్ర అనేది మీరు గ్రైండ్ చేసుకోవచ్చు, లేకుంటే ఇలా అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ పోసాను. ఈ ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఈ పునుగులు అనేది 1 బై 1 స్లోగా ఆయిల్లోకి యాడ్ చేసేసుకోండి. ఇదిగోండి ఇలా మొత్తం పునుగులు అనేవి ఇందులో యాడ్ చేశాను. ఇవి అటు ఇటు కదుపుతూ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి మొత్తాన్ని చక్కగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ పెసర పునుగులు పులుసు అనేది చాలా చక్కగా టేస్ట్గా చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. కొంచెం టైం అనేది పడుతుంది, కానీ ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ తినాలనుకుంటారు. సో కావాల్సిన ఐటమ్స్ చింతపండు ఇలా నానపెట్టుకున్నానండి. ఇది 2 టమాటాస్ నేను మిక్సీ పట్టి ప్యూరీ కింద చేశానన్నమాట. ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి పెట్టాను, 3 పచ్చిమిరపకాయలు. బిర్యానీ ఆకు, లవంగాయలు ఒక 6 తీసుకోండి. చిన్న బెల్లం ముక్క, చెక్క, యాలకులండి ఒక 5 తీసుకోండి. కరివేపాకు అండ్ పునుగులు ఆల్రెడీ వేసుకున్నాం కదా అవి. సో ఇవన్నీ మనకి కావాల్సిన ఐటమ్స్. ఇందులో మీకు ధనియాల పొడి ఒకటి అనేది మిస్ అయింది, అది తర్వాత చెప్తాను. కర్రీ మిడిల్లో యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి. అదేంటంటే ఇది ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఇందులో మీకు చెప్పినట్టు చెక్క, లవంగాయలు, యాలకులు అండ్ బిర్యానీ ఆకు, కరివేపాకు ఇవన్నీ ఇందులో యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నానండి. కొంచెం వేగిన తర్వాత ఇక్కడ పచ్చిమిరపకాయలు అనేది యాడ్ చేశాను, చూశారు కదా. ఇవి మొత్తము మీడియం ఫ్లేమ్లో పెట్టే చేయాలండి కర్రీ అంతా. పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఇలా ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నవి యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ స్లోగా కదుపుతూ కొంచెం ఉల్లిపాయలు అనేవి సాఫ్ట్ అయ్యేలా చూసుకోండి. సో కొంచెం సాఫ్ట్ అవ్వాలి అని అనుకుంటే మూత పెట్టేసేయండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసి ఉంచండి. సో ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం ఇవి చూసారు కదా, కొంచెం సాఫ్ట్ అయినాయి అన్నమాట. సో మొత్తం ఒకసారి కలుపుకోండి. మొత్తం ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేయండి. ఈ సాల్ట్ అనేది ఏంటంటే మనకి ఏదైనా సరే కర్రీ అనేది త్వరగా మగ్గడానికి మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేశాను అండ్ పసుపు వేసేసి ఇవన్నీ కలిసేలాగా చక్కగా మొత్తం కలిపేసేయండి. ఇలాగ మొత్తం కలిపేసిన తర్వాత మళ్ళీ కొంతసేపు మూత పెట్టి మగ్గించుకోండి. ఇదిగోండి ఇక్కడ సాఫ్ట్గా అనేది అయిపోయినాయి. ఆల్మోస్ట్ మనకి ఆనియన్స్ అనేవి మగ్గిపోయినాయి అండి. ఇక్కడ ఇంకొంచెం 2 మినిట్స్ వరకు అలా కదుపుతూ మగ్గించుకోండి. సో ఇక్కడ ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి. ఇప్పుడు 2 టమాటాస్ అనేవి నేను మిక్సీ పట్టుకొని ప్యూరీ చేశాను కదా, అది ఇందులో పోపులో యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి ఇదంతా ఇప్పుడు ఈ టమాటా అనేది మనము ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అవ్వాలి. టమాటా అంతా మగ్గిపోతుంది, ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది. అలా అయ్యేలాగా మనం మగ్గించుకోవాలి. సో ఈలోపు కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గించి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ధనియాల పొడి అండి, మనం ఇంట్లో చేసుకు పెట్టుకుంటాం కదా, అదొక స్పూన్ యాడ్ చేయండి. అండ్ టేస్ట్కి ఎంత కావాలంటే అంత కారం, నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఇదంతా మొత్తం ఆనియన్స్కి పట్టేలాగా మొత్తం ఒకసారి కదుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోండి.
ఒక 2 మినిట్స్ తర్వాత మనకి ఈ ఆనియన్స్ అనేవి చక్కగా మగ్గిపోయి పైకి ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతుందన్నమాట. ఆ స్టేజ్ వరకు కొంచెం మగ్గించుకోవాలి. సో ఇదిగోండి, చూసారు కదా, మొత్తం ఇక్కడ చక్కగా మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు కర్రీ అనేది. సో ఇప్పుడు మనం ఇందాక చింతపండు పులుసు చెప్పాను కదండి, నానబెట్టుకున్నాను, దాని నుంచి పులుసు తీసాను కదా, అదనేది ఇప్పుడు యాడ్ చేశానండి. ఇది ఇందులో చిన్న బెల్లం ముక్క అనేది వేసుకుంటున్నాను అనమాట. పులుసు కాబట్టి కొంచెం చిన్న బెల్లం ముక్క అనేది వేస్తున్నాను. వేసేసి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి పులుసు అనేది బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేదాకా మొత్తం మరిగేదాకా మరిగించుకోవాలండి. ఇదిగోండి, పులుసు బాగా ఇక్కడ మరుగుతుంది. ఇలా మరిగిచ్చేసేస్తే ఇప్పుడు పునుగులు అనేవి మనం వేసుకొని ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా, అవి తీసుకొని ఇలా కొంచెం ఒక 2 మినిట్స్ ఈ పులుసు అనేది కొంచెం దగ్గర పడిన తర్వాత, వాటరిష్ అనేది లేకుండా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం పునుగులు వేసి పెట్టుకున్నవి ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ టేస్ట్కి నేను సాల్ట్ అనేది టేస్ట్ చూసుకొని టేస్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు పునుగులు యాడ్ చేయండి. ఇందులో యాడ్ చేసిన తర్వాత ఇదంతా ఒకసారి మొత్తం కలిసేలాగా కలపండి. కలిపి ఈ పునుగులకి ఈ గ్రేవీ ఏదైతే ఉందో పులుసు మొత్తం పునుగులకి పట్టాలండి. అప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇదైతే కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో చాలా ఫేమస్ కర్రీ అండి. ఇది ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ కూడా అంతే చాలా బాగుంటుంది మీకు. ఇదిగోండి, ఇక్కడ మగ్గిస్తున్నాను నేను పునుగుల్ని. ఒక 2 మినిట్స్ ఉడికిస్తే చాలు, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, మొత్తం ఇలా కలుపుతున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో పులుసు అనేది. ఇలా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఒక 2 మినిట్స్ అలా కలిపితే చాలు. ఇదిగోండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. చూసారు కదా కర్రీ అనేది లుక్ ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు నేను డెకరేషన్ కోసం కొంచెం కొత్తిమీర ఇలా చల్లుకుంటున్నాను అనమాట దీని మీద. సో ఫైనల్గా మనకి పెసర పునుగుల పులుసు అయితే ఇదిగోండి రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. ఇదిగోండి, సో ఇది వీడియో, ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. సో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.